గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది త్వరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు పార్టీయేతర ప్రముఖులతో సమాలోచనలు కార్యకర్తలు అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలంటూ కూడా మనం ఈ వార్తను ప్రధానంగా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఇవి సర్కారీ ఎర్ర జెండాలు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది మనకి అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు ఇక మరోవైపు చూస్తే ఇక్కడే సిరుల మగ్గం తుక్కు కింద తూకం అంటూ ఇంకో వార్త ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్త మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే రుణమాఫీ కొందరికి అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకొక వార్త చూస్తున్నాం హెడ్లైన్ చూస్తున్నాం షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్ పీఎం కిసాన్ నిబంధనలను రుద్దితే సగం మందికి రానట్టే ఇదే జరిగితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం అంటూ కూడా ఇక్కడ మనం వార్తను గమనించవచ్చు ఇక ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు రుణమాఫీకి దూరం అయ్యే అవకాశం ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ ఇప్పుడేమో నిబంధనలు మార్చి కోతబెట్టే యత్నం హామీల భారం మోయలేక కొర్రీలు పెట్టే పనిలో అంటూ కూడా మనం ఇక్కడ వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే 6 గ్యారెంటీలకు నిధులేలా అంటూ కూడా మనకి నెక్స్ట్ వార్త కనిపిస్తుంది రైతు రుణమాఫీకి మరో 2 నెలలే గడువు రాష్ట్రాల్లో మొదలైన పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు జూలై 2 లేదా 3 వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ అంటూ కూడా మనం ఈ వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే పాఠ్య పుస్తకాలు వాపస్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం కేసీఆర్ పేరు ఉన్నదని 25 లక్షల పుస్తకాలు వెనక్కి అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు ముందు మాటలో మాజీ సీఎం మాజీ మంత్రుల పేర్లు అవి కనబడకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం పేర్లున్న పేజ్పై స్టిక్కర్ అతికించి ఇవ్వాలని నిర్ణయం పుస్తకాలు వెనక్కు తెప్పించాలంటూ డీఈఓలకు ఆదేశం కేసీఆర్ పేరుంటే తప్పేంటి ఇదేనా హుందాతనమంటూ సబిత ప్రశ్నించారు సంకుచిత రాజకీయాలకు ప్రజాధనం వృధా అంటూ దేశపతి వ్యాఖ్యానించారు దీన్ని మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ప్రజల దృష్టిని మళ్లించడమే పాలన అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తోంది పగ ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ఠగా రేవంత్ పరిపాలన వెలుగులు విరజమ్మే తెలంగాణగా మార్చిన కేసీఆర్ కు నోటీసుల సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ అంటూ మన వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ పేరుంటే తప్పేంటి ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి పుస్తకాల వాపస్పై సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం ఇక ప్రజాధన దుర్వినియోగం అంటూ ఆ పాఠ్య పుస్తకాలను కొనసాగించండి రాష్ట్రం వచ్చిన కొత్తలో పాత బుక్స్ అందజేశాం అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే వాళ్ళు అర్హులా అనర్హులా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం గురుకుల నియామకాలపై తర్జన భర్జన విద్యార్హతల నిర్ధారణపై డ్రిప్కు అస్పష్టత కోర్టుకు బాటనీ జైల్ అభ్యర్థులు అర్హతలపై విద్యామండలికి డ్రిప్ లేక 3 నెలలుగా అభ్యర్థులు ఎదురుచూపులు అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే సర్కార్ పరీక్షపై ఆశల ఆగ్రహం అంటూ ఇంకో వార్త గమనించవచ్చు జ్ఞాపక శక్తి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆశా కార్యకర్తలు కన్నెర్ర చేశారు ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతుండగా పరీక్షల పేరిట మానసికంగా వేధించాలని సర్కార్ చూస్తున్న ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు 33 ఏళ్లుగా అనేక శిక్షణలు తీసుకుంటున్న తమను మళ్లీ పరీక్షించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వాళ్ళు డిమాండ్ చేసిన వార్త ఇది నెక్స్ట్ చూస్తే మంత్రులకు నిరసన సెగ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం పరిహారం పోడు పట్టాల కోసం నిర్వాసితులు గిరిజనుల ఆందోళన సీతారామ కాలువల పరిశీలనకు వెళ్లిన మంత్రుల అడ్డగింతకు యత్నం లాగి పడేసిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు బాధితులతో మంత్రి పొంగులేటి చర్చ సమస్యల పరిష్కారానికి హామీ అంటూ మనం అక్కడ ఫోటోగ్రాఫ్తో కూడా వార్త చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే వంశీ వర్సెస్ ఎమ్మెల్యేలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం పాలమూరు పార్లమెంట్ కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు ఎంపీ స్థానం ఓటమిపై రాజుకుంటున్న అగ్గి ఏఐసీసీకి చేరిన పంచాయతీ ఎమ్మెల్యేల దందాలపై నజర్ సీఎంను కలిసేందుకు జంకుతున్న ఎమ్మెల్యేలు అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే గ్యారంటీలకు మంగళం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది అమలుపై పునరాలోచించాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ లోక్సభ ఎన్నికల్లో కేవలం 9 సీట్లే గెలవడంతో గ్యారంటీలపై యూటర్న్ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మహా కూటముల్లో మంటలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం బీజేపీ తీరుపై శివసేన షిండే వర్గం ఎన్సీపీ అజిత్ వర్గం రుసరుస కేంద్ర మంత్రి పదవుల కేటాయింపుపై అసంతృప్తి ఠాక్రే శివసేన కాంగ్రెస్ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు అంటూ మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం తెలంగాణ టుడే గమనించినట్లయితే నీట్ గ్రేస్ మార్క్స్ క్యాన్సిల్ అంటూ వార్తను ప్రధానంగా తీసుకుంది 1563 స్టూడెంట్స్ కెన్ టేక్ రీటెస్ట్ ఆన్ June 23rd ఆర్ ఫర్గో కంపెన్సేటరీ మార్క్స్ సెంటర్ టు ఎస్సీ అంటూ మన వార్తని గమనించవచ్చు ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు